మిల్ మేకర్ గోంగూర కర్రీ రెడీ చేసుకునే విధానం. గోంగూర కట్టలు 5 తీసుకున్నాను. శుభ్రంగా కడిగి బాండిల్లో వేసుకోండి. 5 పచ్చిమిర్చీలను కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోద్ది. గోంగూర ములిగే వరకు వేసుకో అవసరం లేదు. మూతేం పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఏమీ ఉడకవసరం లేదండి, ఎందుకంటే మిక్సీ పట్టుకుంటాం కాబట్టి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలాగ వాటర్ కొంచెం ఉంటుంది. ఇది బాగా చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వాటర్ ఏమి వేసుకోకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిగతా వాటర్ ఉంది కదా, అది కొంచెం పైన యూజ్ చేసుకోవచ్చు కర్రీలోకి. అడుగుది మాత్రం వేయకూడదు, కొంచెం మట్టి అలాంటివి లైట్గా ఉంటాయి. మిల్ మేకర్ని గోరువెచ్చటి వాటర్లో ఒక 2 నిమిషాలు ఉంచి ఇలాగా గట్టిగా పిండి ఒక సైడ్ ఉంచుకోండి. బాండ్లీలోని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఒక 3 ఆనియన్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేయండి. ఇప్పుడు కొంచెం దీంట్లోకి కరివేపాకులు కూడా వేసి మీడియం ఫ్లేమ్లోని ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత టమాటీలు ఒక 2 వేసుకోవాలి. దీంట్లోకి కారం, ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుందండి పులుపు కాబట్టి. కారం 1.5 స్పూన్, సాల్ట్ 1 స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. మొత్తం కలుపుకోవాలి. ధనియాల పౌడర్ 1 స్పూన్, వేపిన జీలకర్ర పౌడర్ కొంచెం వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం కలుపుకోండి. అడుగు పడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి. దీంట్లోకి ముందుగా గట్టిగా పిండి వాటర్ అంతా తీసి ఉంచిన మిల్ మేకర్లు అన్నిటినీ వేసుకొని మొత్తం కలుపుకొని లో ఫ్లేమ్లోనే మూత పెట్టి మిల్ మేకర్ని ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాతే దీంట్లోకి ముందుగా మిక్సీ పట్టుకుని ఈ గోంగూరను అంతటిని కూడా, ఈ పేస్ట్ని అంతటిని వేసుకోండి. మగ్గించుకోవాలి కంపల్సరీగా మిల్ మేకర్లు, అప్పుడు కొంచెం ఉడుకుతాయి అన్నమాట. మగ్గించుకోకుండా గోంగూర వేసుకుంటే ఈ పులుపుకి మిల్ మేకర్లు ఉడకవు. అందువల్ల ఏంటంటే ముందు 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత గోంగూర పేస్ట్ అంతటిని వేసి ఇలా కలుపుకొని వాటర్ ఒక గ్లాస్ వరకు వేసుకోండి. ములిగే వరకు వేసి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి ఇలాగా. ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ చూసుకొని దీంట్లోకి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, టేస్ట్ బాగానే ఉంటుంది. మళ్ళీ మూత పెట్టి ఇలాగ దగ్గరికి అయ్యేటట్టుగా ఉడికించుకోండి. ఇంకొక 10 మినిట్స్ వరకు ఇలాగ మూత పెట్టుకుని ఉడికించుకుంటే ముద్దగా తయారయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఉప్పు, కారం మాత్రం చూసుకోవాలి, ఎందుకంటే ఇది పులుపు కాబట్టి దీంట్లో మనం ఎంత వేసినా కొంచెం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది కాబట్టి చూసుకోవాలి. గోంగూర మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయినట్టుగా.